హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సాయి నవీన. టుడే వ్లాగ్ వచ్చేసి సండే వ్లాగ్ అండి. ఇది ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే షాపింగ్కి అయితే వెళ్తున్నామండి. సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి కుక్కట్పల్లి వెళ్తున్నాము. మొత్తం వ్లాగ్ అయితే కంటిన్యూగా చూడండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు. అలాగే దారిలో లూలు మాల్ షాపింగ్ మాల్ కూడా ఉంది కదా, లూలు మాల్కి అయితే వెళ్దాం అనుకున్నాను, పిల్లలతో సరదాగా ఉంటుందని. సర్లే ఇంకా సౌత్ ఇండియా షాపింగ్కి వెళ్ళొచ్చేసాక వెళ్దాం అనుకున్నాము. ఇప్పుడైతే సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి అయితే వచ్చేసామండి. అసలు శ్రావణ మాసం కదా, అందరూ వరలక్ష్మి వ్రతానికి చీరలు అవి ఇవి బట్టలు ఎక్కువ తీసుకుంటూ ఉంటారు కదండి. అసలు సండే కదా, మామూలుగా లేదు, అసలు రష్గా ఉంది. లోపల కూడా చూపించేస్తాను రండి. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఎప్పుడు తీసుకున్న ఈ కుక్కట్పల్లి సౌత్ ఇండియా క్లాత్ అయితే మంచిగా ఉంటుందండి, చాలా బాగుంటుంది మెటీరియల్ అయితే. ఇప్పుడు మేమైతే మాల్కి అయితే వెళ్తున్నాము. మొత్తం అంతా కూడా నేను క్యాప్చర్ చేస్తాను, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ని వరకు అయితే చూసండి. లోపల ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుందండి, సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అండ్ కుక్కట్పల్లి. అసలు ఎంత రష్గా ఉందంటే చాలా, సండే అంటే ఆ డేలోనే ఖాళీ ఉంటుంది కదండి. మొత్తం మాల్కి చాలామంది అయితే వచ్చేసారు, అసలు ఖాళీ లేదు. చూసారు కదా, ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు, మన పని మనమే చేసుకోవాలి. ఇప్పుడైతే మేము సారీస్ అనేది కేజీ సేల్ నడుస్తుందండి. మేము సారీస్ అయితే అక్క సారీస్ తీసుకుంటుంది, నేనైతే సెలెక్ట్ చేస్తున్నాను. మా చిన్నోడైతే మొత్తం వీడియోస్ అయితే మా చిన్నోడైతే తీసాడండి. చూడండి ఎంత మంచిగా తీసేసాడో. ఇప్పుడు సారీ అయితే తీసుకున్నాం. సారీస్ కూడా చాలా బాగున్నాయండి, సేల్ నడుస్తుంది, శ్రావణ మాసం సేల్ నడుస్తుంది. చూసారు కదా, ఈ విధంగా మొత్తం చూసారా, అస్సలు ఎక్కడ ఖాళీ లేదు. అందరు లాగేస్తున్నారు, మొత్తం గుట్టల కింద సారీస్ అయితే మొత్తం లాగి పాడేశారండి. అసలు ఎంతమంది ఉన్నారో మొత్తం షాక్ అయ్యాము. ఫైనల్గా అయితే సారీ సెలక్షన్ అయితే స్టార్ట్ చేస్తాము. మొత్తం నా ట్రయల్ అయితే నేను తీసుకున్నాను, కానీ నేను సారీస్ ఏం తీసుకోలేదు, మామూలుగా సెలెక్ట్ చేశాను అక్క కోసం అని. మా మను వీడియోస్ అయితే మా మనునే తీశాడు మొత్తం. ఇంకెలా పడితే అలా చేస్తారండి పాపం. నిజంగా స్టాఫ్ అయితే మాల్స్లో చేసేవాళ్ళు స్టాఫ్స్ ఎంత బాగా చెయ్యాలంటే చాలా కష్టమండి. స్టాండింగ్లోనే ఉండాలి, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు సర్దుతూనే ఉండాలి. ఒక పక్క నుంచి లాగేస్తున్నారు, ఒక పక్క నుంచి సర్దుకుంటున్నారు. అమ్మో చాలా కష్టం అండి. వాళ్ళు పడే కష్టం నిజంగా. అన్నీ గుట్టలు లాగేశారండి మొత్తం. వాళ్ళు పక్క నుంచి ఫోల్డింగ్ చేసుకుంటూనే ఉంటున్నారు, పక్క నుంచి లాగేస్తూనే ఉన్నారు. ఇంకా సారీస్ అయితే అయిపోయినాయి. ఇంకా పిల్లలకి సెకండ్ ఫ్లోర్లో అయితే ఉన్నాయని చెప్పారు. మేము సెకండ్ ఫ్లోర్కి అయితే వచ్చేసామండి డ్రెస్సెస్ కోసం. అలాగే బాబు బట్టల కోసం శాండిల్స్ అయితే సూపర్ ఉన్నాయి, అసలు చాలా బాగున్నాయి. క్వాలిటీ వైజ్గా చూసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇక్కడ. ఇంకా హర్షకి అక్కాల పాపకి డ్రెస్సు, హర్షకి బట్టలు కూడా తీసుకుంటున్నాము. చూసారు కదా, ఇప్పుడు ట్రెండింగ్లో సరారా డ్రెస్ అనేది ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కదండి. ఇంకా ఆ డ్రెస్ అయితే తీసుకుందామని చూసాము. పిల్లలు ఎంత క్యూట్గా ఉన్నాయి, లేడీస్ అయితే బుడ్డ ఫ్రాక్స్ చాలా బాగున్నాయండి. స్టాక్ కూడా ఎక్కువ ఉంది, చాలా బాగున్నాయి డ్రెస్సెస్ అయితే. చూసారు కదా, ఫుల్ స్టాక్ ఉందండి. అలాగే నేను కూడా సెలెక్ట్ చేశాను. మా బాబుకి అయితే ఒక డ్రెస్ అయితే తీసుకున్నాను, మా చిన్న బాబుకి ఒకటి, మా పెద్ద బాబుకి అయితే ఒక డ్రెస్ తీసుకున్నాము. అలాగే అక్కాల పాపకు కూడా ఒక డ్రెస్ అయితే తీసుకున్నామండి. చాలా బాగున్నాయి డ్రెస్సులు అయితే, చాలా బాగున్నాయండి ఫ్రాక్స్. తర్వాత మమ్మీ నాకు షూ కావాలని ఒకటే సతాయించుండు మా పెద్ద బాబు అయితే, వాడికి కూడా షూ తీసేద్దామని మొత్తం చూసానండి. చూడండి చాలా బాగున్నాయి. లేడీస్ అయితే చిన్న పాపలు అయితే గర్ల్స్వి ఎంత బాగున్నాయండి, చిన్న శాండిల్స్ చాలా బాగున్నాయి. చూసారా ఎంత క్యూట్గా ఉన్నాయి. బాయ్స్ కన్నా లేడీస్ ఎక్కువ డిజైన్స్ అయితే ఉంటాయి. ఈ విధంగా వాడైతే ఒక షూ అయితే సెలెక్ట్ చేసుకున్నాడు. ఇంకా వాడికి నచ్చిందే కదా, బర్త్డే కదా అని అదే తీసుకున్నానండి నేనైతే. అసలు సండే షాపింగ్ అంటే మామూలుగా ఉండదండి, అసలు ఖాళీనే లేదు అసలు. మొత్తం నైట్లో లైటింగ్స్ కలర్ఫుల్ చాలా బాగుంది.
ఈ విధంగా షాపింగ్ అయితే అయిపోయింది మాది. బిల్ వేయించేసాము, మొత్తం షాపింగ్ అంతా అయిపోయింది. ఇప్పుడైతే మేము వెళ్తున్నాము. చాలా త్వరగా అయిపోయింది, వెంటనే అయిపోయిందండి షాపింగ్ కూడా, అంత లేట్ ఏం లేదు. ఇంకా కార్ తీసుకొచ్చేసరికి మేము అక్కడ స్కూటీ ఉంటే ఆ స్కూటీని యాక్ట్ చేస్తాము. మా పెద్ద బాబుకి అయితే మొత్తం స్కూటీ డ్రైవింగ్ కూడా నేర్చేసుకోవడానికి ట్రై చేస్తున్నాడు. ఆడే ట్రై చేస్తాడు, నేను కూడా ట్రై చేయి మమ్మీ అన్నాడు, నేను కూడా ట్రై చేస్తాను ఆ కార్ వచ్చేలోపు. మా మను అయితే కాల్ నొప్పి లేస్తుంది, నాకు నిద్ర వస్తుంది, నాకు మొబైల్ ఇవ్వట్లేదు అని ఒకటే సతాయించి ఏడుస్తున్నాడు. ఒక గెసరు గెసినప్పుడు సైలెంట్ అయిపోయిండు. ఇంకా ఫైనల్గా కార్ వచ్చింది. ఫుల్ ట్రాఫిక్ అండి, అసలు సండేలోనే అందరూ షాపింగ్కి బయటికి అన్నీ ఎక్కువ తిరుగుతూ ఉంటారు కదా, అసలు ఖాళీ లేదు. ట్రాఫిక్ హైదరాబాద్లో మామూలుగా ఉండదు అసలు, ఎంత ట్రాఫిక్, చీమలు కదిలినట్టే కదులుతున్నాయి బండ్లన్నీ, అంత ట్రాఫిక్ ఉందండి. ఇంకా నైట్ అయిపోయింది, ఫుడ్ వండుకోవడానికి ఎనర్జీ లేదు మనకి, కాబట్టి మేము బయట తినడానికి ట్రై చేసాము. ఒక రెస్టారెంట్లా ఉంది, టిఫిన్స్ అండ్ ఫాస్ట్ ఫుడ్ అన్నీ అక్కడే ఉంటాయండి. ఫాస్ట్ ఫుడ్ సెంటర్ చైనీస్ అని ఒకటి ఉంది, పర్వతనగర్ అనుకుంటా, చూసారు కదా. ఈ విధంగా మేమైతే అందరూ వచ్చేసామండి. మా మనుకు అయితే నిద్ర వస్తుంది, ఇంకా ఫుడ్ ఆర్డర్ పెట్టేసాము, వచ్చేసింది. చికెన్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అండ్ పిల్లలకి అయితే నూడిల్స్ కావాలన్నారు, పిల్లలందరికీ నూడిల్స్ తీసుకున్నాము. మేమైతే చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే తీసుకున్నామండి. మంచిగా ఫుడ్ ఎంజాయ్ చేసాము, చాలా టేస్టీగా ఉంది. ఈ ప్లేస్లో అయితే మాత్రం ఫుడ్ చాలా బాగుంది. నేను నెక్స్ట్ వీడియోలో ఈ ప్లేస్ అనేది ఎక్కడో మీకు చెప్తాను. టేస్ట్ అయితే సూపర్ ఉంది, ఫ్రైడ్ రైస్ చాలా బాగుందండి. ఇంకా ఇంత స్పైసీ తిన్న తర్వాత మనకి కూల్గా ఏమన్నా తినాలనిపిస్తుంది కదా, కాబట్టి ఐస్ క్రీమ్స్ కూడా తెచ్చేసుకున్నామండి. మొత్తం అందరూ ఐస్ క్రీమ్స్ కూడా తెచ్చుకుని అలా చిల్ అయ్యాము. సండే ఇలా జరిగిందండి, చాలా ఎంజాయ్ చేసాము. షాపింగ్ అంతా అయిపోయింది ఫ్యామిలీతో. అసలు బయట అనుకోకుండా జరిగిన షాపింగ్ అండి ఇది, అప్పటికప్పుడు అనుకున్నాము 6 o'clock అట్లా. మొత్తం మంచిగా తిన్నాము, అలా తినుకుంటూ కార్ దగ్గరికి వెళ్ళిపోతున్నాను నేనైతే. ఇంకా స్టార్ట్ అయ్యాము, 10:30 ఏమో అవుతుంది నైట్. ఇంటికి వచ్చినప్పటికి 10:30 10 అవుతుంది, ఇంటికి వచ్చినప్పటికి 10:30 అయిందండి. ఇంకా స్టార్ట్ అయ్యాము. ఇదండి సండే స్పెషల్ జర్నీ మాది. షాపింగ్ అయితే ఫుల్ అయిపోయింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాము. వీడియో నచ్చితే లైక్ చేయండి.